హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్నోఫ్లెక్ సిరీస్. ఈరోజు డేట్ 23. సో వచ్చేసి మనం డేటా మాస్కింగ్ గురించి చూద్దాం. డేటా మాస్కింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు వెంటనే చూడంగానే ఆన్సర్ చెప్పాలి అంటే మాస్క్ వేసుకోవడం అంటే ఏంటి, ఎవరికి కనిపించకుండా తిరగడం. అట్లనే డేటా మాస్కింగ్ అంటే ఏంటి, డేటా ఎవరికి కనిపించకుండా దాయడం. సో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయనుకుందాం శాంపుల్కి. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, దీంట్లో నీ పేరు ఉంది, దీంట్లో నీ ఊరుంది, దీంట్లో నీ ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, సో నీకు ఎవరికో ఈ డేటాని దానం చేయబోతున్నావు, ఒకసారి అనాలిసిస్ కోసమో ఎవరికో ఇవ్వబోతున్నావు. ఇస్తుంటే నీకు ఇది ఓకే చూడనివి, అంటే నీది ఒక ఆర్గనైజేషన్, నీ కంపెనీలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు, నీ ఎంప్లాయీస్, వాళ్ళ నేమ్, వాళ్ళ ఏమనుకున్నా శాలరీ అనుకోపోయి శాలరీ, వాళ్ళ ఫోన్ నెంబర్. సో వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నది కొంచెం ఇంపార్టెంట్, అందరికీ తెలియద్దు బయటికి నువ్వు అనాలిసిస్ ఇస్తున్నప్పుడు కదా. సో దాన్ని మాస్క్ చేయాలన్నమాట. అంటే మాస్కింగ్ అన్నది ఒక పర్టికులర్ కాలమ్స్ బేసిస్ మీద జరుగుతుంది. సో నేను స్టార్స్ పెట్టేస్తాను ఇట్లకి, ఇంకా నాకు ఫోన్ నెంబర్ బయటికి ఇయ్యను అలాగా. ఏమన్నా ఒక కాలమ్స్ని కొన్ని డేటాని నేను మాస్క్ చేయాలి అనుకున్నప్పుడు డేటా మాస్కింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అది మనకి స్నోఫ్లేక్లో అవైలబుల్ ఉంది. సో ఈ డేటా మాస్కింగ్ కాకుండా నేను ఇలా దాయగలగడం ఎలా దాయొచ్చు అంటే, వ్యూ క్రియేట్ చేయొచ్చు. వ్యూ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఇందులో ఉన్న డేటాను డైరెక్ట్ స్టార్స్తో రీప్లేస్ చేసేయచ్చు కదా. సో దీనికి మరి డిఫరెన్స్ ఏంటి, డేటా మాస్కింగ్ ఎందుకు యూజ్ చేసుకోలేను, వ్యూ ఎందుకు యూజ్ చేసుకోకూడదు అంటే, ఈ వ్యూ ఉంది. ఇప్పుడు నువ్వు సపోజ్ డేటా అనలిస్ట్ వచ్చారు, నీ ఆర్గనైజేషన్లో బయట ఎవరికో, ఇది నీ ఆర్గనైజేషన్ డేటా బయట ఎవరికో ఇవ్వబోతున్నావు అనాలిసిస్ కోసం. కాంట్రాక్టర్ని ఎవరో పిలిచావు, ఒక కంపెనీని పిలిచావు, అందులో అనలిస్ట్స్ ఉన్నారు, అందులో మేనేజర్స్ ఉన్నారు, ఇంకా వేరే వేరే రోల్స్ ఉన్నాయి అందులో ఆ కాంట్రాక్టర్స్లో. సో మేనేజర్స్కి ఒక పర్టికులర్ కాలం కనిపించవచ్చు, అనలిస్ట్స్కి ఆ పర్టికులర్ కాలం కూడా కనిపించద్దు. మేనేజర్స్కి వీళ్ళ శాలరీ కనిపించవచ్చు, అనలిస్ట్స్కి శాలరీ కూడా చూపించద్దు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు ఒక్కొక్క రోల్. ఇప్పుడు ఇది ఒక రోల్, అనలిస్ట్ రోల్, ఇది ఒక మేనేజర్ రోల్. సో ఎవడైనా మేనేజర్ రోల్తో ఈ టేబుల్ క్వెరీ చేస్తే ఓకే శాలరీ కనిపించండి, ఫోన్ నెంబర్ అయితే మాస్క్ చేసేయండి అందరికీ. కాకపోతే అనలిస్ట్ రోల్తో ఎవడైనా క్వెరీ చేస్తే నేమ్ ఒకటే చూపించండి, నేమ్, శాలరీ అండ్ మనకి ఇది కూడా మాస్క్ చేసేయండి 2. సో అట్లా డిఫరెంట్ రోల్కి నువ్వు డిఫరెంట్ వ్యూస్ క్రియేట్ చేసి పెట్టలేవు కదా. అలా ఎన్ని అయిపోతాయి, ఒక 10 రోళ్ళు ఉన్నాయనుకో, ఈ ఒక్క టేబుల్ మీదే 10 వ్యూస్ క్రియేట్ చేసి పెట్టాలి. అలా ఒక 100 టేబుల్ ఉన్నాయనుకో, 100 × 10, 1000 వ్యూస్ క్రియేట్ చేయాలి నువ్వు, ఆ 10 మంది యాక్సెస్ చేయాలంటే, రైట్. సో దానికి సొల్యూషన్ ఈ మాస్కింగ్ అన్న కాన్సెప్ట్. ఓకే, సో దీని గురించి అంత డెప్త్గా ఏం మాట్లాడను, కానీ జస్ట్ ఇది ఓవరాల్ కాన్సెప్ట్. అయితే మాస్కింగ్ అంటే జస్ట్ డేటా మాస్కింగ్ అంటాడు. డేటాని అంతా డేటా జనాలకి కనిపించద్దు, మెయిన్ డేటా హైడ్ చేయడం అన్నది మాస్కింగ్ సింటాక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే కింద టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు కాలమ్స్ ఇస్తున్నారు. ఇది ఫస్ట్ కాలమ్, దాని డేటా టైప్ స్ట్రింగ్, ఆ పక్కన మాస్కింగ్ పాలసీ అసైన్ చేస్తున్నారు అనమాట ఈ కాలమ్ మీద. ఆ మాస్కింగ్ పాలసీ అన్నది ఏంటి, మాస్కింగ్ స్పేస్ పాలసీ. ఆ పాలసీ అన్నది ఈ పర్టికులర్ స్కీమాలో, ఈ డీబీలో ఈ నేమ్తో పాలసీ క్రియేట్ చేశారు ఫస్ట్. అది ఎట్లా క్రియేట్ చేశారంటే ఇట్లా అనమాట, క్రియేట్ మాస్కింగ్ స్పేస్ పాలసీ, మాస్కింగ్ పాలసీ నేమ్. నువ్వేదో టేబుల్కి పేరు ఎట్లా పెడతావు, మాస్కింగ్ పాలసీకి కూడా అట్లా పేరు. యాజ్ నువ్వు ఏ కాలం మీద వాడుతున్నావు ఈ మాస్కింగ్ పాలసీ అన్నది. ఇప్పుడు నేను వాడుతుంది SSN_ నెంబర్. ఇది స్ట్రింగ్ డేటా టైప్తో అయితే, సో ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్ అని ఇస్తావు. రిటర్న్స్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మాస్కింగ్ పాలసీ అప్లై చేసాక వచ్చే వాల్యూ ఉంటుంది చూసారా కాలంకి, అది ఏ డేటా టైప్తో రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు ఈ కాలం అన్నది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి దాంట్లోకి రిటర్న్ అయ్యే వాల్యూ ఏదైనా స్ట్రింగ్సే ఉంటుంది మోస్ట్లీ. సో రైట్, అందుకే కదా. సో రిటర్న్ స్ట్రింగ్ అని పెట్టి హైఫెన్ ఇట్లా యారో వేసి, సో కేస్ స్టేట్మెంట్, మనం ఈ కేస్ స్టేట్మెంట్ ఆల్రెడీ నేర్చుకున్నాము SQL సిరీస్లో. ఎవరైనా చూడకపోతే కేస్ రిలేటెడ్ ఒక సెపరేట్ వీడియో ఉంటుంది మన దాంట్లో SQL సిరీస్లో, చూడండి. సో కింద కేస్ వెన్ కరెంట్ రోల్ అంటే ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తున్నప్పుడు, ఈ టేబుల్ని రన్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ స్టార్ అని ఏ రోల్తో అన్న ఈ పర్టికులర్ టేబుల్ని యాక్సెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కరెంట్ రోల్ సిస్అడ్మిన్తో రన్ చేస్తే వాల్యూస్ చూపించేయండి, లేదు ఇంక వేరే రోల్ దేంతో రన్ చేసినా స్టార్స్ పెట్టండి ఈ పర్టికులర్ కాలమ్కి. ఈ మాస్కింగ్ పాలసీ ఏ కాలం మీద అయితే వాడతారో, ఇప్పుడు ఈ పాలసీ తీసుకొచ్చి నేను ఈ కాలం మీద వాడుతున్నాను, SSN నెంబర్ అన్న మీద ఈ టేబుల్లో. సో ఏ టేబుల్ మీద అయినా వాడచ్చు ఈ పాలసీ, రైట్. అది స్ట్రింగ్ కాలం మీద వాడాలి అన్నమాట.
ఓకే. సో ఒక పాలసీ క్రియేట్ చేసి పెట్టుకుంటే అది మల్టిపుల్ కాలమ్స్ మీద వాడుకోవడానికి ఉపయోగపడుతుంది, మల్టిపుల్ టేబుల్స్ మీద వాడడానికి ఉపయోగపడుతుంది. వ్యూస్ అయితే అట్లా కాదు కదా. సో అందుకని చెప్పి ఇదన్నమాట సింటాక్స్ అయితే. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అంతకు మించి మాట్లాడడానికి ఇందులో ఏం లేదు గైస్. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే ఐ థింక్. స్నోఫ్లేక్ నుంచి రేపొద్దున ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.